నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే రాజానగరం నియోజకవర్గంలో పొలిటికల్ విండ్ పూర్తిగా మారిపోయిందా? సూపర్ 6 హామీల దగాపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వదిలిన బాణం క్షేత్రస్థాయిలో ప్రతిపక్షానికి తిరుగులేని అడ్వాంటేజ్ గా ఎలా మారింది? అవును, రాజానగరంలో నిన్న సాగిన వైకాపా ప్రజాగ్రహ ర్యాలీకి ఊహించని విధంగా వేలాది మంది మహిళలు, సామాన్య జనం స్వచ్ఛందంగా తరలిరావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, పెరిగిన నిత్యావసరాల ధరలపై రాజా లీడ్ తీసుకొని చేస్తున్న పోరాటం కూటమి సర్కార్ను ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడేసిందా? మరో 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న వేళ రాజానగరం వీధుల్లో రాజా సృష్టించిన ఈ జన ప్రభంజనం ఆయనకు ఎలాంటి స్పష్టమైన రాజకీయ ఆధిక్యతను తెచ్చిపెట్టిందో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఎన్నికలు ముగిసి 2 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీల మధ్య వ్యూహాత్మక పోరాటం మొదలైంది. అయితే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో నిన్న జరిగిన పరిణామాలు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఒక స్పష్టమైన రాజకీయ ఆధిక్యతను తెచ్చిపెట్టాయి. వైకాపా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా స్వయంగా లీడ్ తీసుకొని రాజానగరంలో నిర్వహించిన ప్రజాగ్రహ ర్యాలీ నియోజకవర్గ రాజకీయ చిత్రపటాన్ని మార్చేసేలా సాగింది. వెన్నుపోటుకి 2 ఏళ్లు అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమానికి రాజా పిలుపు మేరకు ఊహించని విధంగా వేలాది మంది కార్యకర్తలు, మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మండు వేసవి ఎండలను సైతం లెక్క చేయకుండా రాజానగరం ప్రధాన వీధులు జనసంద్రంగా మారడం రాజా యొక్క ప్రజాదరణను, లీడర్షిప్ పట్టును మరోసారి నిరూపించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఈ స్థాయి జన సమీకరణ జరగడం రాజాకు నియోజకవర్గంలో తిరుగులేని అడ్వాంటేజ్ గా నిలిచింది. ఈ ర్యాలీని ముందుండి నడిపిన జక్కంపూడి రాజా కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టడంలో పూర్తి సక్సెస్ అయ్యారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సూపర్ 6 పథకాలతో పాటు మొత్తం 143 ఉమ్మడి హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే అంశాన్ని ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. ముఖ్యంగా యువతకు ఇస్తామన్న 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని అటకెక్కించారని, అలాగే 18 నుండి 50 ఏళ్లలోపు మహిళలకు నెలకు 1,500 రూపాయలు అందించే ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించకుండా వంచారని రాజా నిలదీశారు. ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం మీద దృష్టి పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం మానుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. పరివేళ మన షర్ట్లు తీసలో నుంచో ఎందుకు కారణం ఏంటంటే, ఈ ప్రభుత్వం మామూలుగా పట్టు చీర పెడతాం, మామూలుగా బంగారం బిస్కెట్లు పెడతామని చెప్పినటువంటి వ్యక్తులు ఒంటి మీద పైన షర్టు ప్యాంటే కాదు లోపల కూడా ఎత్తుకెళ్ళి పెట్టేటువంటి పరిస్థితి. దీంతో పాటు 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మహిళలకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్న హామీని కూడా నెరవేరలేదని రాజా చేసిన విమర్శలు క్షేత్రస్థాయిలో ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం, రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం వంటి ప్రజా సమస్యలపై రాజా లీడ్ తీసుకొని గలం విప్పడం ఆయనకు రాజకీయంగా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ మన వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న. రాజానగరంలో జక్కంపూడి రాజా లీడ్ తీసుకొని లేవనెత్తిన సూపర్ 6 హామీల అమలు సమస్యలపై మరియు దాని ద్వారా ఆయన సాధించిన రాజకీయ మైలేజ్ పై మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ పరిణామం ఎలా ప్రభావం చూపుతుందో కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరోవైపు జక్కంపూడి రాజా సృష్టించిన ఈ జన ప్రభంజనంతో అధికార కూటమి శ్రేణులు మరియు స్థానిక ఎమ్మెల్యే వర్గం కాస్త ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తుంది. రాజా లేవనెత్తిన పదునైన ప్రశ్నలకు, హామీల అమలు ఆలస్యంపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు అధికార పక్షం నుండి కేవలం పాత ఆర్థిక లోటు సాకులు, సాంకేతిక వివరణలు మాత్రమే లభిస్తున్నాయి. సంక్షేమ పథకాలను దశల వారీగా అమలు చేస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నప్పటికీ రాజా గ్రౌండ్ లెవెల్లో సృష్టించిన ఇంపాక్ట్కు గట్టి కౌంటర్ ఇవ్వడంలో అధికార పక్షం వెనుకబడిందనే చర్చ సాగుతుంది. నియోజకవర్గంలో ఇసుక, మట్టి లభ్యత సమస్యలు మరియు స్థానిక అవినీతిపై రాజా చేస్తున్న నిర్దిష్ట ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టలేక అధికార పక్షం డిఫెన్స్లో పడక తప్పలేదు.
ఇక ముగింపుగా చూస్తే రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజా ముందుండి నడిపిన ఈ ప్రజాగ్రహ ర్యాలీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఇరు పార్టీల బలబలాలను స్పష్టం చేస్తోంది. మరో 2 నెలల కాలంలో స్థానిక పోరుకు రాష్ట్రం సిద్ధమవుతున్న వేళ క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని పట్టుకోవడంలో, ధరల పెరుగుదల మరియు హామీల విస్మరణను అస్త్రాలుగా మార్చుకోవడంలో జక్కంపూడి రాజా స్పష్టమైన లీడ్ సాధించారు. అధికార కూటమి పథకాల అమలుపై కాలయాపన చేస్తున్నటాన్ని వాడుకుంటూ రాజా సాధించిన ఈ రాజకీయ ఆధిక్యత వైకాపా శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. రాబోయే ఎన్నికల్లో రాజా సాధించిన ఈ పొలిటికల్ అడ్వాంటేజ్ ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాలి. రాజానగరంలో జక్కంపూడి రాజా సాధించిన ఈ పొలిటికల్ మైలేజ్ పై మరియు కూటమి హామీల వైఫల్యాలపై మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.